పరిశుద్ధుడైన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ శుభోదయం. ఉదయకాల యేసు నేను స్వస్థపరచు కార్యక్రమంలో పాల్గొవలసిందిగా కోరుకుంటున్నా. నేడొక వాగ్దానము కీర్తన 91:4 ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. మన క్రైస్తవ ఆత్మీయ జీవితంలో అనేకమైన శ్రమలు మనం చూస్తూ ఉంటాం. అపవాది అనేకమైన అంబులు వేస్తూ ఉంటాడు. ఆ అంబులను జయించాలి, ఆ శ్రమలు ఎదుర్కోవాలంటే మనకున్నది ఒకటే, ఆయన యొక్క ఆశ్రయం. తన రెక్కల కింద మనకు ఆశ్రయం కలుగును. ఆయన చేతిలో అరచేతిలో మనం చెక్కబడినాము. ఆయన ఆదరించే దేవుడు. ఈరోజు ఒకవేళ నువ్వు వెళ్తున్న మార్గంలో నీ చుట్టూ ఎవరు నిన్ను ప్రేమించలేకపోవచ్చు, నీకెవరు సహాయం చేయలేకపోవచ్చు. కానీ ప్రియ కుమార కుమార్తె గ్రహించు, ప్రభువైన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆయన ఎందు నమ్మకించినట్లయితే, ఆయన ఆశ్రయించినట్లయితే ఆయన మనల్ని విడిపించును, ఆయన మనకు సహాయం చేయను. భయపడక ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన దేవానికి వందనాలు. అయినా ఈరోజు ఎవరైతే వారి వేదన బట్టి, బాధపడి, దుఃఖం బట్టి కన్నీటి కాడుస్తున్నారో, ఆయన నేను ఆశ్రయిస్తున్నారు, నీ రెక్కల చాటున వారు దాగి ఉంటుండగా మీరు సహాయం దయచేయండి, వారిని ధైర్యపరచండి, బలపరచండి, నీ కృపాక్షమలతో నింపి ఆశీర్వదించి చేసి ఫలింపచేయమంటున్న దేవానికి వందనాలు. మీరు తోడే ఉండబడుతున్న దేవానికి వందనాలు. ప్రభా, నీ దీవెన ప్రతి వారికి దయచేయమని యేసు నమ్మడుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు నమ్మకించి ఆయన మందిరానికి రండి. దేవుడు గొప్ప కార్యం చేయను గాక. ఆమేన్.